అందరికీ నమస్కారం అమ్మ. ముఖ్యంగా చిన్నారి విద్యార్థులకు చిన్నారులందరికీ గొప్ప శుభవార్త అని చెప్పుకోవాలా. అదేనని తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. 1 నుంచి వేసవి ఉచిత క్రీడా శిక్షణ శిబిరాలను ప్రారంభం. అంటే సమ్మర్ క్యాంప్స్ అమ్మ. మే 1వ తేదీ నుంచి మీకు ఫ్రీగా సమ్మర్ క్యాంప్స్ నిర్వహిస్తారు. అది ఎక్కడ నిర్వహిస్తారు, ఎలా నిర్వహిస్తారు, ఏం డీటెయిల్స్ అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అనంతపురం క్రీడలు న్యూస్ టుడే. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో వేసవి ఉచిత క్రీడా శిక్షణా శిబిరాలు మే 1 నుంచి ప్రారంభం కానున్నట్లు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ఉదయ్ భాస్కర్ తెలిపారు. శిబిరాల నిర్వహణకు ఆసక్తి కల సీనియర్ క్రీడాకారులు, క్రీడా సంఘాలు, అంతర్విశ్వవిద్యాలయ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు, పాఠశాల క్రీడా సమాఖ్యల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు ఆయన వివరించారు. ఒక్కో జిల్లాలో ఈసారి మొత్తం 50 శిక్షణా శిబిరాలను నిర్వహించాలని శాప్ నిర్ణయించింది. ఒక్కో శిబిరంలో 25 మంది బాలురు, అదే సంఖ్యలో బాలికలు పాల్గొనేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలి. ఈ శిబిరాలలో 8 నుండి 14 సంవత్సరాల లోపు బాలబాలికలు పాల్గొనాలి. శిబిరాల నిర్వహణకు సంబంధించి సామాగ్రి, గౌరవ వేతన వివరాలు, దరఖాస్తు చేసుకునే విధానానికి యాప్ కూడా రూపొందించారు. యాప్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దండి. దయచేసి ధన్యవాదాలు.